తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగర శివారు లాలా చెరువు పరిధిలోని చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్లో కల్తీ పాలు తాగే పలువురు అస్వస్థతకు గురైన ఘటన చోటు చేసుకుంది. చౌడేశ్వరి నగర్కు చెందిన తాడి కృష్ణవేణి, కనకరత్నం మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మరో 8 మంది ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో వృద్ధులు, చిన్నారులున్నారు. వీరిలో 3 ఏళ్ల చిన్నారికి డయాలసిస్ చేస్తున్నారు. మరో 2 ప్రైవేటు ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 4గురితో పాటు కొంతమంది చిన్నారులకు డయేరియా, కిడ్నీ ఫెయిల్ అయినట్లుగా సమస్యలు గుర్తించినట్లుగా వైద్య అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ప్రాంతంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరీక్షలు నిర్వహించారు. వారికి సరఫరా అవుతున్న పాల వల్లే ఈ సమస్య తలెత్తిందని వారు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆయా కుటుంబాలకు పాలు పోస్తున్న కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు సరఫరా చేస్తున్నారు, ఎన్ని ఇళ్లకు పాలు అందజేస్తున్నారు, ఎవరి ఆధ్వర్యంలో సరఫరా జరుగుతుంది, ఇక ఏ గ్రామాల నుంచి రాజమహేంద్రవరానికి పాలు వస్తున్నాయనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటువంటి మరో 4 బాధితులను ఇతర ప్రైవేటు ఆసుపత్రులు గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉన్న కొంతమందిని కాకినాడ ఆసుపత్రికి కూడా తరలించారు. బాధితులందరూ 60 సంవత్సరాల పైబడిన వారు కాగా చౌడేశ్వరి నగరం, స్వరూప్ నగర్ ప్రాంతంలోని 4 కుటుంబాలకు చెందిన వారుగా గుర్తించారు. అధికారులు స్థానికంగా పాలు, నీళ్ల నమూనాలను సేకరించారు. దీనిపైన నివేదిక వచ్చిన తర్వాత ఏం జరిగిందనే విషయంపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. ఇక కల్తీ పాలతో 2 మృతి చెందడం, పలువురు అస్వస్థతకు గురి కావడంతో అధికారులను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అప్రమత్తం చేశారు. ఆహారం, నీరు, మల నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు, ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. అయితే అనుమానిత పాల వనరులను ఫుడ్ సేఫ్టీ అధికారి పరిశీలించి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని జిల్లా యాంత్రాంగం పర్యవేక్షిస్తుంది. చౌడేశ్వరి నగరం, స్వరూప్ నగర్, రెవెన్యూ కాలనీల పరిసర ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి గడిచిన 5 రోజుల్లో సుమారు 12 మంది ఆసుపత్రి పాలైనట్లుగా గుర్తించారు. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అనధికారిక సమాచారం. లాలా చెరువు, హౌసింగ్ బోర్డు కాలనీ, చౌడేశ్వరి నగర ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానికులు కోరుతున్నారు.